ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మా మమ్మీ స్టైల్లో మంచి చికెన్ పులావ్ చేయించబోతున్నాను అనమాట. హలో హాయ్ చెప్పు. హాయ్. సో చాలా రోజులకి మా అమ్మ వచ్చారు ఇంటికి. సో ఫస్ట్ అయితే మనం వాటర్ మరిగించుకోవాలన్నమాట. కొంచెం ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్లోనే, అంటే రైస్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా వాటర్. ఇది పేస్ట్ చేస్తాను ఇప్పుడు. సో ఇది పేస్ట్ చేసేసుకోవాలి. సో మనకి పేస్ట్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది అనమాట. దీన్ని వాయించాలి, దాన్ని వేయించాలి, దీన్ని మరిగించాలి. బేబీ కలుపు. కలుపుతానే చేయకపోతుంది. సో ఇందులో గసగసాలు, జీడిపప్పు పేస్ట్ నానబెట్టి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఇంకా కమ్మగా కావాలి అనుకుంటే. ఫైనల్లీ మన పులావ్ రెడీ, చికెన్ పులావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నానండి. సో ఎస్, ఈరోజు వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మా మమ్మీ స్టైల్లో మంచి చికెన్ పులావ్ చేయించబోతున్నాను అనమాట. చాలా 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 ఏమీ ఉంటుంది, నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్. సో మమ్మీ స్టైల్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, మా మమ్మీ ఊరి నుండి వచ్చారు. సో ఎస్, ఈ కొత్త ఇంటికి వచ్చాక మమ్మీ వచ్చారనమాట. మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారు. సో చాలా రోజులు వచ్చి ఆల్రెడీ 1 వీక్ అయింది. సో నేనైతే ఏ వ్లాగ్స్ చేయలేదు. తను రెస్ట్ తీసుకుంటున్నారనమాట. పెద్దవాళ్ళు కదా, అంత హెల్దీగా ఏమి ఉండరు కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత ఈరోజు నేను ఇంట్లో ఉన్నా. సో నా ఫేవరెట్ అయిన చికెన్ పులావ్ మమ్మీ రోజు చేసి పెడతా అని చెప్పేసి అన్నది. సో మీ అందరికి కూడా ఆ టేస్ట్ చూపిద్దామని, కంప్లీట్ ఆంధ్ర స్టైల్లో ఉంటుంది అనమాట ఈ చికెన్ పులావ్ అనేది. సో మమ్మీతో కలిసి ఈ చికెన్ పులావ్ చేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో హాయ్ చెప్పు. హాయ్. సో చాలా రోజులకి మా అమ్మ వచ్చారు ఇంటికి. ఇల్లు మారిన తర్వాత మొత్తానికి ఇల్లు మారాక వచ్చాను. ఇల్లు మారాక వచ్చింది అనమాట. మొత్తం అన్ని అయిపోయాక నేను సర్దేసుకున్నాక నాకు హెల్ప్ చేయకుండా ఫోన్లే పాపం ముసిల్ని కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయింది అంతే. సో ఎస్, ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఈ ఏజ్లో ఏమీ చేయలేరు నాకు తెలుసు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, మా అమ్మ స్టైల్లోని మంచి చికెన్ పులావ్, ఆంధ్ర స్టైల్ చికెన్ పులావ్ చేయబోతున్నాము. నేనేం చెయ్యట్లే, అంత మమ్మీ చేస్తుంది, నేను జస్ట్ షూట్ చేస్తున్నాను అంతే. సో లెట్స్ స్టార్ట్. చాలా రోజులు కమ్మ, అందరికి హాయ్ చెప్పు. హాయ్. నీలిమ వ్యూయర్స్ అందరూ బాగున్నారా? బాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, సో ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం అండి. ఇప్పుడు వచ్చేసి మనకి అమెజాన్లోని అమెజాన్ వార్డ్రోబ్ సేల్ అయితే రన్ అవుతుంది. సో ఈ సేల్లోని కొంచెం కొంచెం మనమైనా కొనుక్కోవాలి కదా. సో నేనైతే రీసెంట్ కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను, అవి నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కుర్తా ఫ్రమ్ బీబా నుంచి తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంది ఈ ప్రింట్ కానీ ఇదంతా. బట్ వీళ్ళు ఏంటంటే పంపించినప్పుడు ఇట్లా కంప్లీట్గా నలిగిపోయి పంపించారు. బట్ ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. చక్కగా జీన్స్ మీదకి, లెగ్గింగ్స్ మీదకి, జెగ్గింగ్స్ మీదకి చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వెరీ బ్యూటిఫుల్ ప్రింట్ అండ్ బ్యూటిఫుల్ ఏమంటారు కలర్ అనమాట. సో ఎస్, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా కుర్తా సెట్స్ చూద్దాం. బ్యూటిఫుల్గా కుర్తా సెట్స్ అయితే వచ్చేసాయి. సో మంచి లైట్ బేబీ పింక్ కలర్లోని ఇది చూడండి, టాప్ ఎంత బాగుందో. థ్రెడ్ వర్క్ అంతా వచ్చిందనమాట, యోగ్ పార్ట్ అంతా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట, 3/4 హ్యాండ్స్. అండ్ బార్డర్లో కూడా మనకి చికెన్ కర్రీ టైప్లో వస్తుంది. అండ్ ఇలా వస్తుంది. సో ఇక ఇది మనకి నీ లెంత్ వరకు వస్తుంది టాప్. అండ్ బాటమ్ వచ్చేసి ఫ్రిల్స్ టైప్లో వస్తుంది అనమాట. నాకైతే ఈ స్టైల్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి చక్కగా ఎలా అయినా సరిపోతుంది, కొంచెం అటు ఇటు అయినా. అండ్ లెగ్స్ దగ్గర వచ్చేసి ఇట్లా ఫ్లేర్ టైప్లో వస్తుంది అనమాట. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్, సెకండ్ వన్ వచ్చేసి ఇది ఏంటంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం సోబర్ లుక్ అట్లాంటివి ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ డ్రెస్ ట్రై చేయొచ్చు. నాకైతే సూపర్గా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి టాప్ డార్క్ కలర్లో తీసుకున్న, చాలా బాగా నచ్చేసింది నాకైతే ఇది. సో ఇది వచ్చేసి హైనెక్ క్యాజువల్ వేర్ అట్లా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది, బ్యూటిఫుల్ సింపుల్ సింగిల్ టాప్ టైప్ ఉంటుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ వస్తుంది.
3/4 హ్యాండ్స్. చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్ అండ్ చక్కగా మనకి కంఫర్టబుల్గా లాంగ్ టైం వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి కుర్తీస్ చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు కదా. సో నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇది బ్రాండ్ వచ్చేసి జనాసియా బ్రాండ్ తెలుసు కదా ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో. సో ఎస్, అండ్ నెక్స్ట్ చూసేద్దాం. సో నెక్స్ట్ డ్రెస్ ఆల్సో ఫ్రమ్ జనాసియా బ్రాండ్, బ్యూటిఫుల్ కలర్. సో ఇలా ఉంటుందన్నమాట. నాకు ఎందుకు ఈసారి ఈ లైన్స్, గ్లిటర్ లైన్స్ చాలా బాగా నచ్చింది అండ్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా లైన్స్ టైప్లో వస్తుంది. చిన్న చిన్న పార్టీస్కి, చిన్న చిన్న గెట్ టుగెదర్స్కి అట్లా వేసుకోవచ్చు అనమాట. బ్యాక్ అంతా ప్లెయిన్ వస్తుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇది సైడ్ కట్ వస్తుంది అండ్ ఇది టాప్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట. చక్కగా ఎలాస్టిక్ వస్తుంది బ్యాక్ సైడ్ అంతా కూడా. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ లుక్ వస్తుంది అనమాట. స్ట్రైట్ ప్యాంట్. సో స్ట్రైట్ ప్యాంట్ ఎంత బాగుంటాయి కదా. అండ్ దీనికి వచ్చేసి బ్యూటిఫుల్ దుపట్టా ఇచ్చారు. ఇది ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను అనుకోలేదు దుపట్టా ఎంత బాగా వస్తుందని, బట్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువే ఉంది, తక్కువ అయితే లేదండి. చాలా బాగుంది లెంత్ అయితే కూడా. సో లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఎస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. అండ్ ఇంకా లాస్ట్ డ్రెస్ చూసేద్దాం. లాస్ట్ డ్రెస్ ఏంటంటే ఈ కలర్ కొంచెం ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లో ఉన్నదన్నమాట. అందుకే నేను కూడా తీసుకున్నాను. సో మస్టర్డ్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది. వావ్, ఎంత బాగుందో కలర్, స్క్రీన్లో కూడా చాలా బాగుంది. అండ్ ఎస్, మనకి యోక్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది నీట్గా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండ్ బ్యాక్ అంతా ప్లెయిన్ వస్తుంది అండ్ సైడ్ కట్స్ వస్తాయి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. సో మొత్తం అంతా ఎలాస్టిక్ వస్తుంది అండ్ దీనికి పాకెట్స్ కూడా ఇచ్చారు బాటమ్కి. దట్ ఈస్ కూల్. అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట, చాలా బాగుంది. అండ్ నెట్టెడ్ దుపట్టా ఇచ్చారు. దుపట్టా కూడా చాలా బాగుంది. నెట్టెడ్ దుపట్టా అంటే జనరల్గా బాగోవు, బట్ ఇదైతే బాగుంది. దీనికి బార్డర్ కూడా ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎస్, ఎంత బాగుందంటే ఈ డ్రెస్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. అండ్ ఇప్పుడు మనకి అమెజాన్లోని వార్డ్రోబ్ రీఫ్రెష్ సేల్ అయితే రన్ అవుతుంది. ఈ సేల్లో మనకి ఈ డ్రెస్సెస్ అన్ని చాలా తక్కువకి వస్తాయి కాబట్టి ప్లీజ్ డూ ట్రై ఇట్. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ప్లీజ్ చెక్ ఇట్. సో ఫస్ట్ అయితే మనం వాటర్ మరిగించుకోవాలన్నమాట. కొంచెం ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్లోనే, అంటే రైస్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా వాటర్. దాంట్లోని మనం కొంచెం ధనియాలు, లవంగ, యాలక, చెక్క, అంతేనమ్మా, సోంపు. సో ఇవి వేసి మనం మరిగించుకోవాలి. వాటర్ అంటే ప్లెయిన్ వాటర్ కాకుండా ఇట్లా మసాలా వాటర్ మరిగించుకుంటే రైస్కి టేస్ట్ పడుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ ప్రాసెస్ చేయాల్సింది. అండ్ ఈ లోపల చికెన్ కూడా మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా పౌడర్. సో ఇవన్నీ వేసి ఇది ఒక మినిమం ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలంటే కొంచెం పెరుగు అన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఈ రెండు పక్కగా మనం మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అమ్మ, ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లి వేస్తాము. ఉల్లిలా చేసి కొద్దిగా పేస్ట్ చేస్తాము. పేస్ట్ చేసి ఓన్లీ ఆనియన్ పేస్టా? ఆనియన్ అందులోని కొద్దిగా సోప్ వేస్తే బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది. అందుకని చిన్న సోపు, ఆనియన్స్లోని కొంచెం సోంపు వేసి కొద్దిగా, అంతేనా? మిక్సీ కొట్టాలా? మిక్సీ కొట్టేసి ఒక ఎండుమిరపకాయ వేస్తాము. అంటే ఏం లేదు, పేస్ట్ తెల్లగా ఉంటే మళ్ళీ కర్రీ కూడా తెల్లగా వస్తుందేమోనని, అదే బిర్యానీ కొంచెం మన స్పైసీ లెవెల్స్ తగ్గట్టుగా ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట. వేసి మిక్సీ కొట్టుకోవాలి. ఒక పక్క మళ్ళీ విడిగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి ఉంచుకోవాలి. ఇది పేస్ట్ చేస్తాను ఇప్పుడు. సో ఇది పేస్ట్ చేసేసుకోవాలి. సో మనకి పేస్ట్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది అనమాట. ఇది ఇందులో ఆనియన్ పేస్ట్. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోని మిక్స్ చేసేసుకోవాలి. ఏం చేయాలి? మిక్స్ చేసి నేను ఆయించడం అంటాను, ఒక్కసారి వేడి చేసి కుదిరించేస్తాను. వేడి చేసి ఉడకబెడతాను. వేడి చేసి లైట్గా ఉడకబెట్టుకోవాలి. దీన్ని ఆయించడం అంటారు ఆంధ్రాలో. అయితే ఆంధ్రాలో మెయిన్ వెస్ట్ గోదావరిలో అంటారు ఆయించడం అని. మీ ఊర్లో ఏమంటారు?
మా ఆయన ఊర్లో వాయించడం అంటే. సో ఇలాగా కలిపేసుకోవాలన్నమాట. దీన్ని ఏం చేయాలి? ఆయించాలి. ఆయించాలి. మా ఆయన అయితే ఈ చికెన్ వాయిస్తాడు. సో స్టవ్ మీద పెట్టి ఎంతసేపు ఉడకాలి? అందరికి ఆయించడం అంటే ఏంటో 10 తెలియదు. నిమిషాలు ఒక్కసారి హైలోనా? హైలోనే. హైలోని ఒక 10 నిమిషాల వరకు ఇట్లా ఇట్లా ఆయించాలని చెప్పు. వాయించాలి. వాసన ఉంది. చికెన్ని వాయించాలి. పాపం సచిన్ కూడా నీకు ఎంత చెప్తాడు. కొద్దిగా వేడెక్కి సో నెక్స్ట్ ఇంకొక పొయ్యి పెట్టుకొని మాడిపోయిన కళాయి కాకుండా ఇంట్లో ఉన్న ఫ్రెష్ కళాయి ఏదైనా పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసి తీసుకోవాలన్నమాట. బుస్ అనలేదు, అది బుస్ అనలేదు. వేడెక్కలేదు. మరి వేడెక్కకుండా ఎందుకు చేసావు? వేడెక్కాలి. వావ్, కానీ ఇది ఇవ్వలేదు. బాగోలేని బట్టే కావాలి. సో ఇలా కలపాలి అని అనుకుంటున్నారు కదా, అస్సలు ఇలా కలుపుకోవడం. అలా కలుపుకోండి. ఇప్పుడు ఎలా కలపాలో మా అమ్మ చేసి చూపిస్తాను. అలా కలపాలి. దాన్నే వాయించడం అంటారు. అదే ఆయించడం ఆయించడం అంటారు. ఇంకొక పొయ్యి ఖాళీగా ఉంటే ఆ పొయ్యి మీద ఆనియన్స్ వేయించాలి. దాన్ని వాయించాలి, దీన్ని వేయించాలి. పొయ్యి ఖాళీగా ఉంటే ఇట్లా వాటర్ని మరిగించాలి. దీన్ని వాయించాలి, దాన్ని వేయించాలి, దీన్ని మరిగించాలి. సో వావా వావా ఇన్ని చెయ్యాలన్నమాట. వాయించాలి, వేయించాలి, ఉడికించాలి. మొత్తానికి ఒక పొలం చెడగొట్టకుండా చెయ్యాలి. మా అమ్మ కొట్టింది కదా. నువ్వు చేయరా? నేను చేయను, నేను చూస్తా, చేసాక తింటా. మా అల్లుడికి అమ్మాయి వండితేనే నచ్చుతుంది. తన చేతితోనే వండి వడ్డిస్తే ఆయనకి నచ్చుతుంది. నాకు మా అమ్మ వంట నచ్చుతుంది. అఫ్ కోర్స్ ఎవరికైనా నచ్చుతుంది. అమ్మ వంట ఎలా ఉన్నా నచ్చుతుంది. ఎలా ఉందో నచ్చుతుంది. అది తినే పెరిగాను కాబట్టి. ఎప్పుడు అవుద్ది? నాగబెట్టింటే తింటుంది. ఇంకా గంట వెయిట్ చేయాలి. అసలే బయట వాతావరణం చల్లగా అట్లా డ్రిజిల్ వర్షం పడుతుంది. వేడిగా చికెన్ పులావ్. మీరు కూడా చేసుకుంటున్నారా? చేసుకోండి, ఇమీడియట్గా చేసుకోండి. చికెన్ తెచ్చుకోండి, చూసి యాజ్ ఇట్ ఈస్గా చేసుకోండి. చాలా వస్తుంది, చాలా బాగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్, ఇన్నాళ్ళు మెయింటైన్ చేసిన డైట్ ఒక్కరోజుతో వస్తాను. ఎందుకంటే నేను ఆగలేను, తింటనే ఉంటాను. అంటే రోజుకి ఎన్నిసార్లు తింటాను నాకే తెలీదు. ఇంత అంటే ఇంత కాదండి, ఇంత తింటారండి. మరి ఇంత ఎక్కువ సార్లు తింటాను అనమాట. నాకు ఏంటంటే చాలా మంది అడుగుతారు, మేడం మీరు ఇన్నాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, డైట్ ఏం చేస్తున్నారు? నేను ఏ డైట్ చేయను, కాకపోతే బ్యాలెన్స్గా తింటాను అంతే. తక్కువ తింటా, ఎక్కువ టైమ్స్ తింటా, అలా తింటా. ఏ పెద్దగా ఏం డైట్లు ఏమీ నేనేం ఫాలో అవ్వలేదు. సో ఆనియన్స్ అలా వేగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఫ్రై చేయాలి. మళ్ళీ దీన్ని ఫ్రై చేయాలా? ఒక్కసారి ఫ్రై చేయాలి. అట్లా విడిగా ముక్కలు తీసి ఫ్రై చేయాలా? ఒక్కొక్కటి కొద్దిగా జస్ట్ ఒక్కసారి లైట్గా అట్లా. కొంచెం ముక్కలు వేసేసి తీసేస్తే కొంచెం ప్రాసెస్ పెద్దదే. కొద్దిగా మా ఆయన ఇట్లా ఫోన్ పట్టుకొని వెనక్కి వెళ్ళి గోడ బుద్ధేసుకో. డెడికేటెడ్ వీడియోగ్రాఫర్. ముందు వెనక్కి కూడా చూసుకోవట్లే. రెసిపీ మిస్ అవుతున్నాం మనం. సో అట్లా విడిగా ప్రతి ముక్కను తీసి వేయించాలి. ఇంకా ఓల్డ్ ఫ్యాషన్ అయితే మా మధురాలు అమ్మాలు చేసినప్పుడైతే
బియ్యాన్ని కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టేసి ఆ బియ్యానికి చిన్న పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, కొత్తిమీర, మసాలా పౌడర్ అన్నీ ఇలా చేస్తాను. ఇలా మొత్తం అంతా పెట్టేసి 1 అవర్ పట్టించాలి రైస్కి. రైస్ ఓన్లీ రైస్ 1 అవర్ బాగా పట్టించేసాక అప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అప్పుడు అది కలుపుతాం అన్నమాట. మరి ఓల్డ్ పద్ధతి అయితే ఇప్పటికి ఒక్కొక్కసారి అలానే చేస్తాను ఓపుకుంటే. అదే మా ఓపిక బట్టి రైస్ ని కడిగేసి ఎండబెడతాం కదా, ఎండబెట్టినప్పుడు ఫస్ట్ ఎండలో కాదు, అదేలే తెలుసు, ఇట్లా క్లాత్ మీద వేసేసి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, మసాలా పౌడర్ అన్ని వేసేసి ఎండిన తర్వాత రైస్ కొద్దిగా ఆరిపోయాక కొద్దిగా రైస్ ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది కదా, దాంట్లో కలిపేసి అంటే రైస్ చప్పదనం లేకుండా రైస్ పూర్వం పంట బియ్యం కదా చాలా గట్టిగా ఉంటాయి ఆ రైస్ అంతా. ఇప్పుడంతా సన్నాలు అని మసూరీలు వచ్చేవి, పూర్వం పంట బియ్యం కాబట్టి లావుగా ఉండి గట్టిగా ఉంటది. అది ఎంతసేపు అయినా విడిపోదు, విరగదు, రైస్ విరగదు. అదే సో మీకు ఓపిక ఉంటే రైస్ ని కూడా అట్లాగా మ్యారినేట్ చేసి చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మేమైతే అలా చేయట్లేదు. అంత ఓపిక లేదు. ఈ సన్నాలు రైస్ కూడా బ్రేక్ అయిపోతాయి అలా చేస్తే. ఇప్పుడు అంటే చిట్టుముత్యాల పులావులా అయిపోతుంది, బ్రేక్ అయిపోయి. సో మ్యాక్సిమం చికెన్ అయితే మనం ఇలా ఫ్రై చేసినందుకు ఏంటంటే ఇందులోని పూర్వం చిన్న స్మెల్, నీచు స్మెల్ వస్తుంది. ఇలా చేసుకుంటే ఇంకా బిర్యానీ స్మెల్ రాదు. ఇంకా అదే అంతే కదా. ఇప్పుడు బాయిల్ చేస్తే ఆ చికెన్ స్మెల్ ఏదైతే ఉందో అది లేకుండా ఫ్రై చేసేస్తాం కాబట్టి ఇది స్మెల్ రాదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ చేయక్కర్లే, కొద్దిగా ఒక 2 minutes కొద్దిగా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఫ్రై చేయడం వల్ల మనం రైస్ చికెన్ అంతా కలిపి వండుతాం కాబట్టి ముక్క ఇట్లా విడిపోకుండా ముక్కలాగా ఉంటుంది, స్మెల్ రాదు, టేస్టీగా అనిపిస్తుంది. అవన్నమాట ఇవన్నీ మామ్స్ కిచెన్ టిప్స్ అన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం నెయ్యి, నూనె 2 వేసేసుకోవాలి కాంబినేషన్లో. ఇవి ఆనియన్స్ వేపిస్తాం కదా, చికెన్ వేపిస్తాము, ఆ ఆయిల్ నీకు సరిపోతుంది. ఈ ఆయిల్ అనేది రైస్ కి కొద్దిగా వేపుతాం కాబట్టి ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ లో ఏం వేయాలి? కరివేపాకు, బియ్యం రెడీ పెట్టేసి వేసిస్తే వేస్తాను. దూరం ఉండండి అందరూ. కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు రైస్ చేయమన్నా నిండా తీగ కరెక్ట్గా తీగ. ఇప్పుడు మనం తలకొట్టి రైస్ అంతేనా? అలా 3.5 రైస్ ఒక 3.5 వేసుకుంటున్నాం మేము. మనం కలుపుతుంటే మన చేతి తెలుస్తుంది, శబ్దం ఆడుతుంది. ఇది కలిపేసి మళ్ళీ 2 నిమిషాలు ఆగి వచ్చి ఆగడం అట్లా చేయకూడదు, కంటిన్యూస్గా కలపాలి. అంతే అండి, ఆగకూడదు. కలిపేసి అన్నీ వేసి అది మంచి ఇంకా ఉండాల్సిందే పక్కన. కొంచెం చేతిలో బలం ఉండాలి. అందుకే నూతనం యాక్చువల్గా మా ఇంటికి కండలు ఎక్కువ ఉన్నాయి. ఆ కండలు ఉపయోగించుకుంటే ఏమంటావు? ఉపయోగించుకున్నాం బేబీ. కలుపు కలుపుతా చేయకపోతుంది లేవు రేటనుకున్నా. ఇదే అడుగు, ఒక దగ్గర వేగి ఒక దగ్గర వేగదు. ఇంత ఆడుకున్నామంటే సున్నితంగా నీలిమ చిన్నప్పుడు 10th చదువుతుంది, 10th చదివేస్తుంది. అప్పుడు
చిన్న ఇంత ఇంత తెప్పలతో వాటర్ మంచినీళ్ళు కింద ట్యాప్ వస్తుంది అన్న కొద్దిగా మంచినీళ్ళు తీసుకురండి అన్న ట్యాప్ పెట్టేస్తారు తాగడానికి. నేను రైస్కి వండడానికి నేను ట్యాప్ వాటర్ వాడతాను. తీసుకురా అండి. ఎంత చదువుతున్న అమ్మాయి అప్పుడు చిన్న బింది, ఇంత చిన్న స్టీల్ బింది, దాంతో కూడా తేలేసిపోయింది, పట్టింది. ఆ మెట్ల మీద బిందితో టప్పని పడుతుంది. అంత సెన్సిటివ్ నీళ్ళు. సెన్సిటివ్. ఏదైనా చిన్నప్పుడు బాగా తినేది కాదు, ఏది పడితే తినేది. ఇప్పుడు అన్నీ తింటాం. ఇప్పుడు అంటే పెద్దగా తెలుసుకుంటారు, అన్నీ నేను మంచి చెడ్డ అని తెలుసుకుంటాను. నువ్వు కలపచ్చు కదా. మా ఆయన కూడా నా బ్రెయిన్ వెళ్తున్నాడు కానీ కనబడదు. అంతే చాలా. ఇది కనిపిస్తుంది, అది కనబడదు. ఒకటి నేను అందరిలో అందరూ తింటూనే ఉంటారు, అందరూ చెప్పుకోరు, చెప్పుకుంటారు. అంతే ఇక్కడ కలిపే విధానం ఎట్లుందో అలా కలుపుకోవాలి. తనకన్నీ వచ్చే బిర్యానీలు అన్నీ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మరి షూటింగ్ హడావిడి అన్నీ పెట్టేసి మానేసి. అంటే టైం సరిపోదు కదమ్మా. 6 గంటలకు వెళ్ళి నెక్స్ట్ ఇప్పుడంటే 7కి వచ్చారు కానీ స్టార్టింగ్ 6కి వెళ్ళేది కదా. 6 నుంచి నైట్ వరకు ఇంకెప్పుడు ఉంటారో లేడీస్ అర్థం చేసుకోవాలి. ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇద్దరు వర్కింగ్, ఆడవాళ్ళు అందరూ వర్కింగ్. మార్పింగ్ కావాలి మార్పింగ్. అందుకే వచ్చే వంట మనుషులు, జొమాటోలు, స్విగ్గీలు ఇంతకుముందు ఎక్కడున్నాయి మా టైంలో. సంసారాలంటే ఆడవాళ్ళు చేసేవారు కాదు, చదువులు తక్కువ. ఇప్పుడు ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, చేస్తున్నారు. కొంచెం కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపాలి. వేగాలి కానీ కళాయికి పట్టేస్తుంది అని చెప్పేసి నేను అలా సెంటర్లో వేస్తాను. లేకపోతే బియ్యం మొత్తం కలిపేసేయండి, పప్పు తాడు అలా కలిపేసేయండి. రైస్కి ఏంటంటే అల్లం వెల్లుల్లి ముద్ద, మసాలా పౌడర్. ఇప్పుడు కొంచెం ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేస్తున్నాం. చికెన్ గ్రేవీ కొద్దిగా ఉంది కదా, సో చికెన్ బాయిల్ చేసేటప్పుడు వచ్చింది కదా ఆ గ్రేవీ వేసుకుని కలుపుకోండి. అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసారు. అలా కలుపుతానే ఉండాలి. ఇలా 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 అనకండి, ఇలా అనకూడదు. అలా అంటే రైస్ ఇలా ఇలా అంతే వేసేస్తాను. ఇప్పుడు మనం వేయించుకున్న చికెన్, ఆనియన్స్ అన్నీ కూడా వేసేసేయాలి. సో మనం మరిగించుకున్న వాటర్ కూడా వేసేసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి. అంతే అయిపోతుంది. అంతే కలుపుకోండి. ఒకసారి ఆపండి ఆపండి ఆపేసి ఆపేసి. ఇప్పుడు మనం సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ కూడా వేసిన చాలా. సో ఇందులో గసగసాలు, జీడిపప్పు పేస్ట్ నానబెట్టి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా కమ్మగా కావాలి అనుకుంటే. మేమైతే అది స్కిప్ చేసాము ఈసారికి, సో మీరు కావాలంటే వేసుకోవచ్చు.
గుమ్మ గుమ్మలాడుతుంది అనమాట. కొంతసేపు అలా రెడీ అవుతుంది. ఫైనల్లీ మన పులావ్ రెడీ, చికెన్ పులావ్. సో దీని మీద అలా అలా కొత్తిమీర వేసుకుంటే ఎస్, యమ్మీ యమ్మీ చికెన్ పులావ్ మామ్ స్టైల్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని తిని ఎంజాయ్ చేస్తాం అనమాట. మంచిగా రైతా అది కూడా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కర్రీ సరే, ముక్కలన్నీ కూడా విడిపోకుండా, ఆనియన్స్ విడిపోకుండా అన్నీ అలాగే ఉన్నాయి. అలా ఉన్నాయి. సో ఏది విడిపోకుండా కలవకుండా అలా ఉందన్నమాట. సో మీకు కూడా మీ ఇంట్లో కాంబినేషన్ చక్కగా కర్రీ చేసుకోవచ్చు, రైతా చేసుకోవచ్చు. మేమైతే ఇలానే తినేస్తాం. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము చికెన్ పులావ్. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్ యూ మమ్మీ. బాయ్, టాటా.